Hi everyone. So, our topic is gynecomastia. Gynecomastia అని మెయిల్ బ్రెస్ట్ రిడక్షన్ అంట. సో, ఈ మెయిల్ బ్రెస్ట్ రిడక్షన్ అంటే ఏంటి? మేల్‌లోని బేసికల్లీ టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఉంటది. ఫీమేల్‌లో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉంటది. సో, ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయితే దాన్ని మేల్ బ్రెస్ట్ అని అంటారు. సో, దాన్నే gynecomastia అని కూడా అంటారు. సో, ఈ ఛాతీ పెరగడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే అబ్బాయిలు మామూలుగా ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు షర్ట్ తీయడానికి కూడా ప్రాబ్లమ్ అవుతది. దాంతో పాటు ఫ్యూ అకేషన్స్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నప్పుడు వుమెన్ దే ఆల్సో ఫీల్ వెరీ అన్‌కంఫర్టబుల్. చాలా అన్‌కంఫర్టబుల్ గా కూడా ఫీల్ అవుతారు. సో, ఇలాంటి మేజర్ ఇష్యూస్ కొంతమందికైతే సైకలాజికల్ ఇష్యూస్ అది ఇలాగయింది అని పేరెంట్స్‌కి చెప్పుకోలేరు. యంగ్‌స్టర్స్ అయితే మిడిల్ ఏజ్డ్ పర్సన్స్ అయితే దే విల్ అప్రోచ్ అయ్యి ఇలాగ ఉంది అని కనుక్కుంటారు. సో, అదేంటి అని కూడా వాళ్ళకి కొంతమందికి తెలీదు. సో, వీటన్నిటికి సొల్యూషన్ గైనకోమాస్టియా సర్జరీ అని అంటారు. సో, గైనకోమాస్టియా సర్జరీలోని లెట్స్ సే మీరు మార్నింగ్ వస్తే ఎగ్జాంపుల్ కన్సల్టేషన్‌కి వస్తే నేను చూసి ఏ గ్రేడ్ అని చెప్తాం. గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1, 2, 3, 4, 5. సో, ఈ 5 గ్రేడ్స్ జనరల్లీ వన్ ప్రైజింగ్ విల్ స్టార్ట్ అట్ 45,000. గ్రేడ్ 1, గ్రేడ్ 2 55, 65, 75, 85. సో, జనరల్లీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గ్రేడ్ 1 నుంచి 3 లెవెల్‌లోనే ఉంటారు. 4 అండ్ 5 ఆర్ కొద్దిగా రేర్. సో, ఏ గ్రేడ్ అనేది మనం డిసైడ్ అయిన తర్వాత ఆ రోజు మీరు బ్లడ్ టెస్ట్‌కి వస్తే బ్లడ్ టెస్ట్ చేసేసి టెస్ట్ చూసి నెక్స్ట్ డే లేకపోతే ఆ రోజైనా సరే ప్రొసీజర్ పెట్టు. ఇట్స్ ఏ 1 ½ అవర్ ప్రొసీజర్. 1 ½ అవర్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని అబ్జర్వేషన్‌లో 2 అవర్స్ ఉంచి తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. మీకు ప్రెషర్ గార్మెంట్ మీకు ఒకసారి చూపిస్తాను. ఈ వీడియో అయిపోయిన వెంటనే. సో, ఆ గార్మెంట్‌ని మీరు యూజ్ చేసి ఒక 2, 3 మంత్స్ యూజ్ చేయగలిగితే దాని తర్వాత నార్మల్ చెస్ట్ లాగా అయిపోయి మళ్ళా ఇంక లైఫ్‌లో గ్రోత్ ఉండదు. సో, కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతది. మీరు హ్యాపీగా టీ షర్ట్ వేసుకోవచ్చు. బయట తిరగొచ్చు. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అండ్ యూ కెన్ బి వెరీ కంఫర్టబుల్ విత్ యువర్ పార్ట్నర్. అండ్ ఐ విల్ షో యూ ద గార్మెంట్ ఎలా ఉంటదో. సో, అయితే చూస్తున్నారు దీన్ని ప్రెషర్ గార్మెంట్ అంటారు. విస్కో ప్రెషర్ గార్మెంట్. సో, దీన్ని ప్రెషర్ గార్మెంట్ అంటారు. సో, బేసికల్లీ దీన్ని ఇలా వేసుకోవాలి. సో, వేసుకున్న తర్వాత మీకు అప్లై అవుతదనమాట. ఇక్కడ ప్రెషర్ అప్లై అయ్యి ఏదైతే సర్జరీ చేసామో ఒక 2 మంత్స్ కల్లా మీకు మళ్ళా చెస్ట్ గ్రోత్ అవుతది. గ్రోత్ అయ్యి ప్రాపర్‌గా ఓకే. జస్ట్ లైక్ ఎనీ అదర్. సో, ఈ సర్జరీ ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు. డే కేర్ ప్రొసీజర్. ఈ సర్జరీ అయిపోయిన వెంటనే 2 అవర్స్ ఉండి వెళ్ళిపోవచ్చు. 5 డేస్ తర్వాత సిటీలో ఉంటే రావచ్చు. లేదా అంటే అబ్జర్వబుల్ స్టిచెస్ ఏస్తాం కాబట్టి ఆ స్టిచెస్ కూడా మానిపోతాయి. సో, యూ విల్ నాట్ హావ్ ఎనీ ఇష్యూస్ వాట్సెవర్. సో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థాంక్ యూ.